తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ఆయన శని వీళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం, అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి రావడం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ధనం ఎంత వస్తుందో ఖర్చు కూడా 80% ఖర్చు ఉంటుంది. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప పోస్ట్పోన్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్నవారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. కొన్ని పనులు నిదానంగా సాగుతుంది. అయినా సరే ఏం జరిగినా మన మంచిగా అనుకోండి. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడంగా గ్రహగతులు గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్త వింటారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం, ఒక సంబంధం కుదరడం కూడా మంచి తరుణం అని చెప్పవచ్చు. ఏది అయినప్పటికీ ధనుసు రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విద్యలో మంచి పట్టుని సాధించగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, పైకి ఎదగాలనే భావన ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించగలుగుతారు. ఏదైనా సరే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు, 10 మందిలో హుందాగా ఉండాలనే భావన ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక ఉద్యోగం మారాలి అని అనుకుంటారు. అయితే అది మంచి ఉద్యోగం అయితేనే మారండి, లేకపోతే ఉన్న దాంట్లోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులు పెరిగే అవకాశం గ్రహగతులు గోచరిస్తోంది. ఎప్పుడో పెద్దల స్థిరాస్తి మీకు చేతికి అందడం అదొక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.